పార్టీ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు నమస్తే సార్. నమస్కారం సతీష్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారికి కూడా నా నమస్కారం. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు విశాఖ వస్తున్నారు. అంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. అంతకు మించి దక్షిణ కోస్తా రైల్వే కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. గత 5 ఏళ్లలో మేము అడుగుతున్నాము, మేము లేఖ రాశాము, మేము ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అడుగుతున్నామని ఒక మాటే చెప్పారు, కానీ సాధించలేకపోయారు. ఏం సాధించారు? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగుతారు కదా, ఇది మేము సాధించిందని విద్యాసాగర్ గారు చెప్తున్నారు. సార్, విద్యాసాగర్ రావు గారు బాగానే ఏదో ప్రమోట్ చేయాలని, ప్రెజెంట్ చేయాలని వాళ్ళ పార్టీని ప్రయత్నం చేశారు. బట్ బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇన్ఫర్మేషన్ ని మనం పాస్ చేస్తున్నప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద దాని స్థితిగతులు ఏంటి, ఎప్పుడు ఆ ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఎవరు ఆ ప్రాజెక్ట్స్ ని తీసుకొచ్చారు, దానికి జీవోలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయి, భూ కేటాయింపులు ఎప్పుడు రిలీజ్ అయ్యాయి, దానికి పెట్టుబడి సహాయం కింద కేంద్రం ఎప్పుడు నిధుల్ని విడుదల చేసింది అనేటటువంటి కనీస జ్ఞానంతో తెలుగుదేశం పార్టీ మాట్లాడితే దాని తోక పత్రికలు గాని లేదా మీడియా వ్యవస్థలు గాని ప్రచరణ చేస్తే బాగుండు. అట్లా కాకుండా ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి వాళ్ళ పేరు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క తాత చూస్తే ఈ బడాయి బాబు గారి యొక్క కార్యక్రమాలుగా ఇవన్నీ కనపడుతున్నాయి తప్ప వాస్తవాలు ఏంటి అనేది ఒకసారి గమనిద్దాం. మా ప్రభుత్వంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి బల్క్ డ్రగ్ పార్క్, ఇది అనేక రాష్ట్రాలు పోటీ పడ్డా కూడా అది మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఇదే విశాఖ భూములకు సంబంధించినటువంటి అంశం, రైల్వే జోన్ కు సంబంధించినటువంటి అంశం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా ఎంపీలు రాజీనామాలు చేసి గళమెత్తి మాట్లాడడం వలన రైల్వే జోన్ ని కేటాయిస్తున్నట్టుగా ప్రభుత్వం ఆ రోజు ప్రకటించింది. రాజీనామా చేసినటువంటి ఎంపీలు ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఇంత పచ్చి అబద్ధాలా? అదే ఎంపీ రాజీనామా చేస్తూ వచ్చిందా? విభజన హామీ అండి అది. విభజన హామీలో ఒక అంశం అది. ప్రత్యేక హోదా కూడా విభజన హామీ అంశం అది. ఏం మాట్లాడతారు మీరు? ఏం ఎంపీలా? విద్యాసాగర్ రావు గారు ఆల్వేస్ లేట్ కమర్. If you come to the studio, I will explain you. నన్ను చెప్పనివ్వండి. వారు చెప్పినప్పుడు నేను మాట్లాడలేదు కదా. నేనేమంటున్నానంటే రైల్వే జోన్ కు సంబంధించి 2023 మార్చిలో గుత్తే పెండిగల్ డబ్లింగ్ పనులకు సంబంధించి 351 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఆ రోజు ప్రతి ఒక్క పత్రికలో వచ్చింది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను చూపిస్తా. మా ప్రభుత్వంలో వచ్చినటువంటిది అది. దాంతో పాటుగా వీళ్ళు ఏదైతే రైల్వే జోన్ కు సంబంధించినటువంటి భూ కేటాయింపుల మీద వీళ్ళ జాతి రత్నాలైనటువంటి పత్రికల్లో ఆ భూమి పనికిరానటువంటి భూమిగా పత్రికలు విపరీత ధోరణిలో స్పందించాయి. సో అదే భూమిలో ఇవాళ శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆ రోజు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఒక ప్రకటన కూడా ఆ రోజు పేపర్ లో ఇచ్చింది. ఆ ప్రకటన ఏంటంటే భూమిని రైల్వే దీనికి కేటాయిస్తున్నట్టుగా ఆ రోజు ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనకు సంబంధించినటువంటి కటింగ్ కూడా నేను తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు కొంచెం సేపట్లో నేను మీ ముందు అది కూడా ప్రజెంట్ చేస్తాను. దాంతో పాటుగా అతి ముఖ్యమైనటువంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటిది, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి దానికి ఆ రోజు సిఎస్ గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారి సమక్షంలో ఫిబ్రవరి 2024 తారీఖు నాడు లీజు ఒప్పందం చేసుకున్నటువంటి రికార్డ్స్ అన్ని ఉన్న తర్వాత కూడా వీళ్ళు ఈ రోజు చేస్తున్నటువంటి ఒక్క శంకుస్థాపన వీరు తెచ్చిందా, వీరు జీవో ఇచ్చిందా, వీరు భూ కేటాయింపులు చేసిందా, వీరు బడ్జెట్ సాధించిందా, ఏమీ సాధించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ చంద్రశేఖర్ గారు పార్టీలు మారొచ్చు, పాలన మారొచ్చు, కానీ కాన్స్టిట్యూషనల్లీ గవర్నమెంట్ ఈజ్ ద కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఐ విల్ టెల్ యూ. ఎస్ సార్, ఎస్. దానికి నేనేమంటున్నానంటే
నేనేమంటున్నానంటే ఒక ప్రాజెక్ట్ ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏది, Okay. దానికి అనుమతి తెచ్చినటువంటి ప్రభుత్వం ఏది, Right, అడుగుదాం. బడ్జెట్ కేటాయించి డిపిఆర్లు అవన్నీ అయిపోయి Right. తర్వాత ప్రస్తుతానికి బడ్జెట్ జరగకపోతే అడుగుదాం. కేటాయించిన విద్యాసాగర్ తర్వాత గారు, ఈ రోజు కొత్తగా దక్షిణ ఈ రోజు కోస్తా కొత్తగా రైల్వే, భూశంకుస్థాపనల స్థలం, పేరుతోటి ఈ హడావుడి గ్రీన్ కార్యక్రమం సిగ్నల్ చేయడం వచ్చింది, అనేది కేటాయించి బడాయిలు మా కాదా అని ప్రభుత్వం అడుగుతున్నాను. చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు చంద్రశేఖర్ గారు, సార్ బడాయిపోతుంది వైసీపీ మేం కాదు అంటున్నారు చంద్రశేఖర్ గారు. సాక్షి పేపర్ చూపిస్తే మాత్రం విద్యాసాగర్ ఒప్పుకోను. గారు. సార్ ఒక్క మాట నువ్వు వేరే పేపర్ లో చూపించండి ఒప్పుకుంటా. ఓకే, ఓకే. సాక్షి పేపర్ లో చూపిస్తే మాత్రం అది ఇన్వాలిడిటీ, Right, right. పత్రిక. ఆ పత్రిక దయచేసి మా ముందు ఓకే, ఓకే, పెట్టకండి. ఓకే, మాట్లాడండి. సార్, ఓకే, సాక్షి పత్రిక పేరులోనే సాక్ష్యం ఉంది. ఓకే. నిజమే. అబద్ధాలు మాట్లాడేటటువంటి తెలుగుదేశం వాస్తవాల గురించి ప్రయత్నం చేయాలంటే ఎక్కడ? ఒకటేంటంటే సార్, మొట్టమొదటిగా వారు మాట్లాడినట్టుగానే ఆ ఒప్పందాలు గతంలో జరిగాయి, ఇంటర్నేషనల్ ఒప్పందాలు జరిగాయంటే లేస్తే చెప్పుకునేటటువంటి పేరు, మీరు తెచ్చినటువంటి సాధించిన అని చెప్పే పేరు కియా. ఆ కియా ఒప్పందాన్ని చేసుకుంది ఎవరు? ఆ రోజు విదేశాంగ పర్యటనలో ఉన్నటువంటి మోడీ గారి ద్వారా వచ్చినటువంటి ఆ ప్రాజెక్ట్ యొక్క క్రెడిట్ ని మీరు వేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇంతకంటే సార్, భయంకరమైన అబద్ధాలు, పచ్చి రెండవది, అబద్ధాలు. రెండవది. వేరే చెప్పండి. అంటే వేరే రాష్ట్రంకి వెళ్ళకుండా అంటే ఏపీ అమర్నాథ్ రెడ్డి తీసుకుంటే గారు. కాదు, అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ రెడ్డి ఒక్క నిజాన్నన్నా నమ్మండి. యువరాజ్ ఒక్క నిజాన్నన్నా చెప్పనివ్వండి. ఇండస్ట్రియల్ అబద్ధాలతోనే మీరు యువరాజ్. అటకెక్కిస్తున్నట్టు. రైట్, రైట్, రైట్. ఓకే. ఒక 6 నెలల్లో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా బడాయిలు ఓకే. కొడుతున్నటువంటి అయ్యా, ఓకే. ప్రభుత్వం మీరు చేసిన మీరైతే పాపాలు రైట్, రైట్. వాళ్ళ మళ్ళీ మీరు చేసిన ఓకే. పాపాలు అబద్ధాలు కరాలని చచ్చిపోతాడు మాట్లాడడానికి బాబు. ఓకే. హద్దు లేదు వీళ్ళకి. ఇప్పుడు రైట్, రైట్. సతీష్ గారు, వన్ బై వన్ వెళ్దాం, వన్ బై వన్ వెళ్దాం. పోటీ పడితే, ఓకే. మీరు నిజాన్ని రైట్. దాచిపెట్టలేరు. రైట్, రైట్. నిజాన్ని దాచిపెట్టలేరు. రైట్, రైట్, రైట్. నిజాన్ని దాచిపెట్టలేరు. చంద్రశేఖర్ గారు, ఏది కాదు, ఏది ఒక నిమిషం. పత్రికనా? వన్ బై వన్, వన్ బై వన్ మాట్లాడదాం. సాక్షి పత్రికనా? వన్ బై వన్ మాట్లాడదాం. మీరు చూపించే సాక్షి వన్ పత్రికనా? బై వన్ మాట్లాడదాం. నేను సాక్షి ఆ, పత్రికతో విజయసాగర్ గారు, పాటు విజయసాగర్ గారు, ఒక్క నిమిషం. జీవోలను కూడా చెప్తున్నా, జీవో నంబర్లు కూడా చెప్తున్నా. రైట్, రైట్. దానికి రైట్, ఉన్నటువంటి ఓకే, ఓకే. ఫోటోగ్రాఫ్స్ ను కూడా ఇస్తున్నా. ఒక్క నిమిషం. మాట్లాడతారండి. అంటే కియా కాదు 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 తీసుకురావడం కియా చేత కాదు. కియా గుజరాత్కి వెళ్ళిపోతే ఒక ప్రాజెక్ట్ మీరు ఏం తెచ్చినటువంటి తీసుకొచ్చారు? అతిగతి లేదు. కియా గుజరాత్కి వెళ్ళాల్సింది, కియా గుజరాత్కి వెళ్ళాల్సింది మేము ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్కి మీరు ఏం తీసుకొచ్చాం. తీసుకొచ్చారు చెప్పండి సార్. ఇది టీడీపీ మీరు ఏం తీసుకొచ్చారు? ఓకే. ఒక్క మీరు నిమిషం ఏం చెప్ప- ఒక్క వినండి. ప్రాజెక్ట్ చెప్పండి. ఒక్క నిమిషం. 1000 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి చెప్పండి చూద్దాం. ఓకే, ఓకే. ఒక్క ప్రాజెక్ట్. రైట్, రైట్, రాసిం ఓకే. ఇండస్ట్రీ ఎవరు తీసుకొచ్చింది? ఏంది? ఏటీసీ టైర్ల కంపెనీ ఎవరు తీసుకొచ్చింది? ఓకే. బల్క్ ట్రక్ పార్క్ ఎవరు తీసుకొచ్చింది? అబ్బా, 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 ఏం అబ్బా, అబ్బా, తీసుకొచ్చినటువంటి అబ్బా. రైట్, ప్రాజెక్ట్? రైట్. ఇంతకంటే ఇంకా ఘోరాలు మీకు ఏమన్నా? తెలుసుకోకుండా, రైట్, రైట్, మీకు రైట్. తెలుసుకోకుండా ఓకే. కియా పరిశ్రమ దగ్గరికి పోయి తెలుగుదేశం పార్టీ పత్రికలో రాసేటటువంటి విషపు రాత్రాలను తీసుకొచ్చి ఎవరు విషపు ఇక్కడ రాత్రాలు? మీరు మాట్లాడితే ఎవరు? అవుతుందా? ఎవరు? ఓకే. వినండి. అసెంబ్లీలో ఆ రోజు బుగ్గ రాజేందర్ రెడ్డి ఓకే. రెడ్డి రెడ్డి అనే పేరు మీద మూడి ఏమే? శాఖలో ఓకే. రాజశేఖర రెడ్డి పేరు మీద వాళ్ళు లెటర్ రాసాడు, దొంగ డాక్యుమెంట్ ఒకటి చూపించి ఓకే. ఏది సస్పెండ్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడంట కియా పరిశ్రమ. ఓకే. అంటే దొంగ బాటలు బూత్ బాటలు ఈ రోజు రాశాడు. బూత్ రైట్, పత్రిక రైట్, రైట్. అబద్ధాలు, రైట్, రైట్, అబద్ధాలు, ఓకే, ఓకే. బడాయిలు మాట్లాడడం వన్ బై వన్ తప్ప మాట్లాడదాం, వన్ బై వన్ మాట్లాడదాం, వన్ బై వన్ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి చీటింగ్ ప్రభుత్వం వీళ్ళది. వీళ్ళు ఏం ఏం మాట్లాడారు? చీటింగ్ చేస్తున్నారో, ఓకే. ఎలాంటి చీటింగ్ చేస్తున్నారో ఓకే. ఆధారాలతో సహా నేను రైట్, రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. ధైర్యం ఉంటే, వన్ బై వన్, దమ్ము వన్ బై ఉంటే, వన్. let me, విజయసాగర్ let గారు. me. చూపిస్తా. మీ విజయసాగర్ దగ్గర గారు. రికార్డు ఉంటే నా దగ్గర చూపించండి. ఉంది. నేను మాట్లాడుతున్నా. విజయసాగర్ గారు, వినండి. విజయసాగర్ గారు, వన్ బై వన్ సాక్షి మాట్లాడదాం. పేపర్ ఒక్క నమ్మము. నిమిషం. వన్ బై వన్ మాట్లాడదాం. ఒక్క నిమిషం. పత్రిక వన్ బై వన్ గురించి మాకు మాట్లాడదాం. అనవసరము. వన్ బై వన్ గుడి మాట్లాడదాం. పడకలో పేపర్లో రాసే పేపర్ మొత్తం అబద్ధాలు, NTPC బోగస్. గ్రీన్ ఓకే. ఎనర్జీ బోగస్. ప్రాజెక్ట్ కి సంబంధించి ఓకే. ఫిబ్రవరి 24న 20వ తారీఖు ఓకే. రాష్ట్ర సచివాలయంలో, ఓకే. రాష్ట్ర సచివాలయం అంటే అఫీషియల్ కదా, ఆ రోజు ఉన్నటువంటి సిఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి గారి సమక్షంలో ఓకే. భూమి లీజు ఒప్పందంపై ఆ రోజు చీఫ్ జనరల్ మేనేజర్ గా, ఎన్జిఈఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ గా ఉన్నటువంటి శివకుమార్ గారు, ఏపీఐఐసి విసి అండ్ ఎండి ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు ఒప్పందం చేసుకుంటున్నటువంటి ఫోటోగ్రఫీ ఓకే. జూమ్ చేయండి. ఈ ఫోటోగ్రఫీ ఇది. దాంతో పాటుగా జీవో నంబర్ ఏదైతే ఈయన ఏం గత చెప్తాడో ప్రభుత్వంలో నేనేం బల్క్ మాట్లాడాలి? ట్రక్ పార్క్ కి సంబంధించింది ఆ రోజు గవర్నమెంట్ 2వ తారీఖు 1వ నెల 2024 తారీఖు అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్ ట్రక్ పార్క్ ఏర్పాటుకు పరిపాలన అనుమతిని మంజూరు చేస్తూ జనవరి 2వ తారీఖు నాడున ఆ రోజు ఇచ్చినటువంటి జీవో కాపీ నంబర్
దాంతో పాటుగా రైల్వే జోన్కి ఆ రోజు 2023 గుత్తి పెండికల్ రైల్వే జోన్కి 351 కోట్లు మంజూరు చేసినట్టుగా ఇవాళ పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాలతోటి పేపర్లో వచ్చింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇది అబద్ధమని నిరూపించండి. జీవాలను మీరు తప్పని ఎలా చూపిస్తారు? ఎలా నిస్సిగ్గుగా అబద్ధాలు? దాంతో పాటుగా నేనేమంటున్నాను, మీ హయాంలో ఎందుకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు సార్? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా విశాఖకి వచ్చి లక్షల కోట్ల శంకుస్థాపనలు చేసింది మీకు కనపడలేదా? అది ఆ రోజు పత్రికల్లో రాలేదా? మరి ఇప్పుడు ఇవాళ వీళ్ళది ఎంత దొంగ ప్రభుత్వం, బడాయికి పోతున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రత్యేక హోదాని చంపినటువంటి ప్రభుత్వంతో జతకట్టుంది. ప్రత్యేక హోదాని ఇస్తానని చెప్పింది ఎవరు? 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలని చెప్పినటువంటి మోడీ గారు కాదా? మోడీ గారి యొక్క పార్టీ కాదా? బీజేపీ పార్టీ కాదా? ఆ పార్టీ తోటి అంటకాగుతున్నటువంటి అమరావతికి సంబంధించి ఈ రోజు వరకు మళ్ళీ ఇవాళ అంటున్నారంటే ఆ రోజు 5 సంవత్సరాలు మీరు అదే గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? అదే గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? 20 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ రోజు కూడా 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఇవ్వలేక ఈ రోజు ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చేశారు. ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేస్తున్నారు. 3,000 కోట్లు ఇవ్వడానికి డబ్బు లేదండి. 1,20,000 కోట్లు ఎవరికి దోచిపెట్టారు? ఒక్క పథకం ఇవ్వకుండా 6 పథకాల్లో ఒక్క సింగిల్ పథకాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రజలకి చేరవేయకుండా డబ్బంతా ఏం చేశారు? ఎవరు తినేస్తున్నారు? 11 లక్షల రూపాయల డబ్బుని ఖజానాకి మాట్లాడుతుంటే మాట్లాడదాం. వారు చెప్పాల్సిన అరిస్తే నిజాలు నిజమవ్వు. విద్యాసాగర్ గారు ఎంతసేపు చెప్పినా వాళ్ళు ఏం చేశారు చెప్పలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ప్రాజెక్టులకి వాళ్ళు మళ్ళీ శంకుస్థాపనలు చేస్తున్నారని నేను చెప్పాను. అది కాదు అని చెప్పకుండా ఆ సమిట్ లో వచ్చినాయి అంటారు. ఒకవేళ సమిట్ లో వచ్చిన వారి మాటే కొంచెం సేపటికి సమిట్ అనుకున్నాం. ఎస్ ఓకే మీ ఉద్దేశంలో అనుకున్నాం. గట్టిగా మాట్లాడగలుగుతారు. అది సాక్ష్యం, అది చరిత్ర. మీరు చూడ అనుకుందాం. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే వరల్డ్ బయోడైవర్సిటీ సదస్సు ఇక్కడ జరిగింది, హైదరాబాద్లో జరిగింది. మీరు అన్నట్టుగా మెయిన్ ఎజెండా అప్పుడు గ్రీన్ ఎనర్జీ, ఈ పునరుత్పాదక విద్యుత్తుని ఏ విధంగా డెవలప్ చేయాలి, సోర్సెస్ ఏంటి, ఈ కార్బన్ అలాగే నత్రజని ఉత్ప్రేరకాలు పెరిగిపోతున్నాయి కాబట్టి దీన్ని తగ్గించాలి వాతావరణం అనేది అప్పుడు మెయిన్ థీమ్. ఎందుకంటే నేను రిపోర్ట్ చేశాను, దాన్ని సదస్సు నేను హాజరయ్యాను. విద్యాసాగర్ గారు మీ టైం వచ్చినప్పుడు చెప్పండి సార్. మీరు ప్రతిసారి మధ్యలో మాట్లాడతానంటే ప్రతిసారి కాదు కదా. సార్ ఒక 2 విషయాలు. మీరు ఇంకొక సమయంలో వచ్చినాయి అంటేనే మీ సమయంలో రాలేదు అని అర్థం. ఫస్ట్ మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతలు మొట్టమొదటిది. రెండవది అఫీషియల్ గా ఒక పత్రికలో వచ్చినట్టుగా లేదా ఇంకొక పత్రికలో రానట్టుగా ఏదో చెప్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి ఆ రోజు ఏర్పాటైనట్టుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి పోటీ పడ్డా కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటైంది మన రాష్ట్రంలో, సాధించింది మన రాష్ట్రం, అది మా ప్రభుత్వ హయాంలో వచ్చింది. దాంతోపాటు సిఐఎఫ్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీని ఏర్పాటు చేయమని కేంద్రం ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ నంబర్ 31/0
26/62/22 అంటే 2022లోనే దాన్ని కేంద్రం గుర్తించి మనకిచ్చినట్టుగా కన్ఫర్మ్ చేస్తూ లెటర్ను కూడా మనం రిసీవ్ చేసుకున్నామంటే ఆ రోజే మనకు వచ్చినట్టు, ఈ రోజు కాదు మీరు మొట్టమొదటిగా అడిగిన దానికి. రెండవ దానికి సంబంధించిన పత్రికా ప్రకటన గురించి చెప్తున్నాను నేను, సాక్షి పేపర్ గురించి చెప్పట్లా. విశాఖకు సంబంధించినటువంటి భూమిని మా ప్రభుత్వ హయాంలో రైల్వేకి భూమిని కేటాయిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన ఇది. కార్పొరేషన్ ఇచ్చింది, మా ప్రభుత్వం కాదు. రెండవది జీవో నంబర్ చెప్తున్నాం. జీవో నంబర్ కూడా నేను ఇక్కడ చెప్పాను. జీవో RI నంబర్ 02 డేటెడ్ 2/1/2024. ఇది జీవో నంబర్, ఇది పత్రికలో వచ్చే ప్రకటన కాదు, అఫీషియల్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీవో. రెండవది కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి మన విశాఖపట్నం ప్రాంతంలో కొత్త రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మంజూరు చేస్తూ రాజ్యసభలో నాటి రైల్వే మంత్రి సమాధానం చెప్పినటువంటి డేటాను కూడా చూపిస్తున్నాను. నేనేమంటున్నానంటే ఒక్క విషయం సార్, 1200 ఎకరాల భూమిని మేము కేటాయించినట్టుగా రికార్డెడ్గా ఎవిడెన్స్ తో సహా చూపించినా మీరు అబద్ధాలు అంటున్నారు. ఎస్, మేమేమంటున్నాం, మీ ద్వారా సాధించినట్టు మీ దగ్గర ఒక పేపర్ ఉంటే చూపించండి, నేను ఈ ఆధారాలు చూపిస్తున్నా. రెండవది హామీనే మీరు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2014 వరకు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో 10 TV పొలిటికల్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. చంద్రశేఖర్ గారు. ఎస్ సార్, విశాఖపట్నం మీద ఈరోజు విద్యాసాగర్ గారు మాట్లాడినా, మన లోకేష్ గారు మాట్లాడినా, విశాఖపట్నం కానీ లేదా ఉత్తరాంధ్రకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా హయాంలో ఒక ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించినటువంటి హాస్పిటల్ కానీ, మంచినీటి సదుపాయం ఏర్పాటు కానీ, దాంతోపాటుగా ATC టైర్ల కంపెనీ అనకాపల్లిలో తీసుకొచ్చిన, ఇన్ఫోసిస్ని తీసుకొచ్చుకున్న, ర్యాండ్సన్కి తీసుకొచ్చిన, అట్లాగే అదానీ డేటా సెంటర్ని తీసుకొచ్చిన, తర్వాత TCSని తీసుకొచ్చిన, ఇవన్నీ మా ప్రభుత్వంలో జరిగిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఆయన అధికారంలో ఉన్నారు, వీళ్ళ ప్రభుత్వం ఉంది. ఆ రోజు కూడా ఇదే మోడీ గారి ప్రభుత్వంలో భాగస్వామి అయినా కూడా ప్రత్యేక హోదాని తీసుకురాలేదు, రైల్వే జోన్ని తీసుకురాలేదు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణని ఆపలేదు, విశాఖ ఉక్కుకి భూ కేటాయింపుల్ని గనుల కేటాయింపుని సాధించలేదు. ప్రైవేటు వ్యక్తి అయినటువంటి అదానికి ఆ రోజు మోడీ గారి ప్రభుత్వంలో 1000 ఎకరాల లీజు గనుల్ని కేటాయించినప్పుడు ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు కంపెనీలకి, ఉక్కు కర్మాగారాలకి ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ కర్మాగారం అయినటువంటి మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి సమైక్య ఆంధ్రాలో అసువులు బాసినటువంటి వారి మీద ప్రేమగాని ఉన్నట్టయితే 1 ఎకరా భూమిని, గనుల్ని కేటాయించేలాగా చేశారా? చేయలేదు కదా. ఇవాళ విశాఖ ఉక్కుకు సంబంధించి దుర్భరమైన పరిస్థితి ఉందంటే ఒక ఇంపార్టెంట్ మాట, విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్ కర్ణాటకలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి మొన్న మోడీ గారి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేసింది కర్ణాటక ప్రభుత్వంలో. మనకి విభజన హామీల్లో ఉన్నాయని గొప్పలు చెప్తున్నారే, బడాయికి పోతున్నారే, ₹1 మీరు సాధించకపోగా 1000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది వాస్తవం కాదా? జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది వాస్తవం కాదా? విశాఖ ఉక్కు కర్మాగారంకి సంబంధించినటువంటి కార్మికులు రోడ్డు మీదకి వచ్చి బైఠాయిస్తుంది నిజం కాదా? 10,000 రూపాయలు ఇస్తానని వాలంటీర్లకి చెప్పి పుట్టన బిడ్డకి పేరెట్ట పెడతామని చెప్పినటువంటి మీ ప్రభుత్వ పెద్దలు ఇవాళ వేరే వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డకి మీ పేరు ఎట్టబెట్టుకుంటున్నారని అడిగితే ఈ విధంగా అవాకులు చవాకులు పేలుతూ పెద్ద పెద్దగా మాట్లాడితే నిజమైపోతుందా? అబద్ధం కాస్త వాళ్ళ రాష్ట్రానికి 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది వాస్తవం కాదా? 6 నెలల కాలంలో మీరు ఇచ్చినటువంటి 6 పథకాల్లో సార్ 6 నెలల్లో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు మేము చెయ్యలేదు, డేటాతో సహా వీరు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి డేటా కాపీలోనే ఉంది. 5 సంవత్సరాలకు కలిపి మేము 3 లక్షల
కోట్లు మాత్రమే అప్పులు Okay. చేశామని Okay. వీరిచ్చినటువంటి డేటాలో ఉంది. Okay. వీరిచ్చినటువంటి బడ్జెట్ కాపీలో పొందుపరచబడి ఉంది. విద్యాసాగర్ గారు 10 లక్షల కోట్లని చెప్పినటువంటి Right, వీళ్ళు right. దానికి విద్యాసాగర్ గారు ఆధారాలు చూపించలేక అబద్ధాలు Right, right. చెప్పి విద్యాసాగర్ గారు ఇరక్కపోయారు. డిబేట్ క్లోజ్ చేసే ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతోంది. క్యాప్టమెంట్స్ కేటాయింపులతో పాటు కర్ణాటకలో ఉన్న విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్కి 15,000 ఆర్థిక సాయం ప్రకటించినప్పుడు మరి విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రధాని ఏం మాట్లాడతారో అనేది మరి ఈరోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఏమైనా మాట్లాడతారా? ఇంకొక ఇంపార్టెంట్ కూడా సార్, రైల్వే జోన్ కి సంబంధించి ప్రత్యేక హోదాలో ఉంది కదా. వాల్తేరు డివిజన్ అత్యంత ఆర్థికంగా బలమైనటువంటి డివిజన్, మనకి ఇంపార్టెంట్ డివిజన్. ఆ డివిజన్ లేకుండా ఆ డివిజన్ కూడా సౌత్ కోస్ట్ కి ఇచ్చేస్తుంటే న్యూ సౌత్ కోస్ట్ కి కొత్తగా ఏర్పడుతున్నటువంటి ఆ జోన్ లోకి కలిపేలాగా ప్రయత్నం చేసినటువంటి క్రెడిట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకే దక్కుతుంది. కానీ రిజల్ట్ వాల్తేరుకి సంబంధించి ఈ రోజు కొత్తగా ఏదైతే జోన్ ఏర్పాటు చేయబడుతుందో వాల్తేరు డివిజన్ ని కలుపుకొని ఏర్పాటు చేయబడుతుంది. ఆ ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. వీళ్ళు 2014 నుంచి 19 వరకు అమరావతి పేరుతోటి ఆర్థికంగా దోపిడీ చేయడానికి తప్ప. వాల్తేరు డివిజన్ ఉండడం వేరు. వాల్తేరు డివిజన్ లో మెయిన్ ఫైనాన్షియల్ గా ఉపయోగపడుతున్న కిరణ్ డోల్ కేకే లైన్ కి సంబంధించిన అదంతా ఇక్కడ ఉండడం వేరు. ఇవాళ ఉంది సార్, ఉండేలాగా మా ప్రభుత్వం తెచ్చింది. మరి వీళ్ళు ఏమన్నా లోపాయికారి ఒప్పందాలు చేసి వీళ్ళ తప్పుల్ని కడుక్కోవడానికి మరి మోడీ గారితో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని కేంద్రంతో ఆలోచించుకొని వదిలేస్తే పోరాటాలు చేస్తాం, వీధి పోరాటాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, ప్రజల వైపు నిలబడతాం. ఒక్కటంటే ఒక్కటి రాష్ట్రానికి సాధిస్తే స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా